స్టే ఇచ్చేది లేదు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో. ఇప్పుడు ఎడ తలకాయలు పెట్టుకుంటారా ఒక్కొక్కడు? ఓ షేర్ని లెక్క పోయింది. ఆ రాజదీప్ సర్దేశాయికి అడుగుతున్నా. ఫస్ట్ వస్తాడు, బట్టలు ఇస్తాడు, బయలు దుంకుతాడు. హోమ్ మినిస్టర్ షేక్ అవుతాడు అని అన్నారు. మళ్ళీ మిల్క్ షేక్ మీరు ఎందుకు తాగిరియాల? ఆ ఎలక్ట్రల్ ఓటర్లలో మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు చూడు, వాళ్ళు బీజేపీ ఏజెంట్లు అని చెప్పిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? సిగ్గుశరాలు ఉండాలి మీకు మాట్లాడనీకే అని అన్నట్టు మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు అనేటోళ్ళు అసిస్టెంట్లు జడ్జిలా సుప్రీంకోర్టు అన్నది. మీ అక్కకు రేవంత్ రెడ్డి గారు ముస్లిం ఫార్వర్డ్ ముఖ్యమంత్రి వానని అడుగుతున్నా నేను. ఎంతసేపు మీ నోట్లకైనా ముస్లిం అనేది వచ్చింది తప్ప నేను సెక్యులర్ ముఖ్యమంత్రి అని మాట్లాడినావా? చొరబాటుదారులకు నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అని అంటే ఇలా సిగ్గుచేటు దేశంలో. ఏమన్నా నువ్వు ఆఫీసర్లు వస్తే ఎట్లా వస్తారో చూస్తాన్న ధమ్కీలు ఇచ్చింది మమతా బెనర్జీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని సుప్రీంకోర్టుకు పోయినావా? నేను తీర్పు వచ్చేదాకా ఆగినా. నేను అదే రోజు ఉతుకుదాం అనుకున్నా మమతా బెనర్జీ. ఇవి సిగ్గుశరం లేని జీవితాలే కదా ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో చెప్పుడు నాకు ఒకసారి. ఇలా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పినా కదా ఈ మధ్య సుప్రీంకోర్టు జబర్దస్త్ తీర్పులు ఇస్తున్నారు. గౌతమ్ మోడల్ స్కూల్ సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక అక్క ఉంది తెలుసా? మీకు ఒక అక్క చూపిస్తే కూడా ఎవరు ఆమె ఆమె సరుకు అడ్డు చెప్పొద్దు ఏమని అన్నారండి? రేవంత్ రెడ్డి గారు ఇది మీకు కూడా మెసేజ్. రేపు తెలంగాణలో కూడా ఇదే డ్రామా చేస్తారు మీరు, నాకు తెలుసు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఉంది చూడు, ఓట్ల పంచాయతీ, ఓట్ల డిలీషను, ఇది ఇదంతా మీ రాహుల్ గాంధీ ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతాడు కదా. ఇప్పుడు ఏమైంది తెలుసా? మమతా బెనర్జీకి ఒక పెద్ద ఏమంటారు అది, ఒక పెద్ద ఇట్లా వాల్ గోడ కట్టేసిరు. అడ్డు చెప్పొద్దు మమతా బెనర్జీ అని చెప్పిండ్రు. ఆమె కూడా ఎంత ప్రేమ చూపిస్తుందా? ఎంత ప్రేమ చూపిస్తుంది? దొంగ చొరబాటుదారులకు కూడా ఆమె నా చుట్టాలని చెప్పుకుంటుంది ఆమె. మొత్తం నా ఫ్యామిలీ మెంబర్లే, నా సొంత తమ్ముళ్ళే అని చెప్పి మాట్లాడతారు. ఇక మీరైతే మత మార్పిడే చేసుకుంటారా? అందుకేనన్నా మీ అక్క అని. ఇప్పుడు మీ అక్కకి ఏమని సందేశం ఇచ్చింది తెలుసా అండి? మమతా బెనర్జీకి ఏమన్నదంటే సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. స్టే ఇచ్చేది లేదు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో. ఇప్పుడు ఎడ తలకాయలు పెట్టుకుంటారా ఒక్కొక్కడు? ఓ షేర్ని లెక్క పోయింది. ఆ రాజదీప్ సర్దేశాయికి అడుగుతున్నా. ఇట్లాంటి దాంట్లో ఫస్ట్ వస్తాడు, బట్టలు ఇస్తాడు, బయలు దుంకుతాడు. మళ్ళీ నాకు సలి పెట్టింది అంటాడు. నువ్వు బట్టలు ఇప్పి బయలు దుంకినాక సలి పెట్టదా? ఇంత సలిలా కరెక్టా రాంగా? నువ్వు ఫస్ట్ బకెట్లో నీళ్ళు తీసుకొని గుంజుకోవాలా, నీళ్ళు ఎట్లున్నాయో చూసుకోవాలి. అమ్మ నేను పోసుకోను అని చెప్పాలా. ఏమో అన్నది మమతా బెనర్జీ గారు, నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉన్నది, ఆ పెన్ డ్రైవ్ ఇట్లా బయట పెట్టింది అనుకో హోమ్ మినిస్టర్ షేక్ అవుతాడు అని అన్నారు. మళ్ళీ మిల్క్ షేక్ మీరు ఎందుకు తాగిరియాల? పెట్టేది ఉండదు కదా బయట పెన్ డ్రైవ్. మేము ఆధారాల డేటా పూజారులం, డ్రామా పూజారులం కాదు మమతా బెనర్జీ గారు. సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసేది ఉండే పెన్ డ్రైవ్. ఏమా ఈ డైలాగ్ డెలివరీలు బంద్ చేయాలి. ఎలక్ట్రల్ రోల్ వెరిఫికేషన్ అనేది కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధం, అది ఫెయిర్ అండ్ లాఫుల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎడతలకాయ పెట్టుకుంటారు ఇప్పుడు ఒక్కొక్కరు. ఈమె గంభీరమైన ఆరోపణలు వెనకడికి ఏమని చేసింది తెలుసు కదా ఫ్రెండ్స్? ఎవరైతే ఆ ఎలక్ట్రల్ ఓటర్ల మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు చూడు, వాళ్ళు బీజేపీ ఏజెంట్లు అని చెప్పిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? సిగ్గుశరాలు ఉండాలి మీకు మాట్లాడనీకే అని అన్నట్టు మాట్లాడారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లా మాట్లాడతారా అని అన్నారు. డైరెక్ట్గా గట్టనే అన్నారు. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా, గట్లా మాట్లాడరు సుప్రీంకోర్టు వాళ్ళు. కానీ చెప్తున్నా వాళ్ళు ఏమని అన్నారంటే, ఈ మైక్రో అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో చూడు కింద వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా? వాళ్ళు తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు, లేకపోతే అసిస్టెంట్ ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ ఎవరైతే ఉంటారో చూడు, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ మైక్రో అబ్జర్వర్స్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారా ఏమన్నా? మైక్రో అబ్జర్వర్లు అనేటోళ్ళు అసిస్టెంట్లు జడ్జిలా సుప్రీంకోర్టు అన్నది. మీ అక్కకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం మాట్లాడతారో చెప్పురు మీరు. అంటే మీ అడ్డమైన నరేటివ్ తీసుకొచ్చి దేశంలో ప్యారలల్ అథారిటీ పెడతారా? సుప్రీంకోర్టు ఈ మాట కూడా మాట్లాడింది. నేను న్యూట్రల్గా మాట్లాడతా. కొంచెం ఎలక్షన్ కమిషన్కి కూడా ధమ్కీ ఇచ్చింది. ఏమన్నానంటే, మళ్ళీ ఏదో సాఫ్ట్వేర్ ఉన్నది చూడు, ఆ సాఫ్ట్వేర్ ఏదో తీసుకొచ్చారు కదా, చిన్న పంచాయతీలకు ఏజ్ గ్యాప్ లాజిక్ ఉండి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అది ఉన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు అది చేస్తానంటే అట్లా నడవదు. నువ్వు సాఫ్ట్వేర్ తీసుకొని వస్తే అది ప్రజలకు ఉపయోగకరం ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన దాన్ని ఏమంటారు, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ని తక్కువ చేయాలి, మన ఎఫర్ట్ని తక్కువ చేయాలి, కానీ ప్రాబ్లం చేయొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆ సాఫ్ట్వేర్ ఏదైతే మమతా బెనర్జీ గంభీరమైన ఆరోపణలు చేసిందో వాళ్ళు కూడా అక్కడ మాట్లాడారు. కాకపోతే ఒక డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు, February 14 ఫైనల్ లిస్ట్ అని. ఇది దాటొద్దు, February 14 దాటిపోవద్దు అని చెప్పి కూడా క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇది February 14 అని డేట్ పెట్టినా కాబట్టి అడ్డగోలుగా నువ్వు డిలీషన్లు కూడా చేయొద్దు. డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలా. డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలనంటే మై లార్డ్షిప్
అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మా లార్డ్షిప్ మేము మాకు మ్యాన్ పవర్ ఇస్తలేదు, మళ్ళా మేము ఎట్లా చేయాలా, నేను అడుగుతున్నా మా రేవంత్ రెడ్డి లెక్క నేను అడుగుతున్నా అని చెప్పి వాళ్ళు మై లార్డ్షిప్ని అడిగినారు. అప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే మ్యాన్ పవర్ ఇష్యూ ఉన్నది 8,505 ఆఫీసర్లు కావాలి మాకు ఇదంతా చేయనికే. మళ్ళీ February 14th లోపల మీరు చేయమని అంటున్నారు కరెక్టే, ఆన్ని డిలీట్ చేయొద్దని అంటారు కరెక్టే, మళ్ళీ ఇదంతా స్క్రూటినీ ఎవరు చేయాలా, మా లార్డ్షిప్ మాకు ఇవ్వాలి కదా అని చెప్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎవరైతే లిస్టు ఫైనల్ చేసినా అని చెప్పిన కదా మమతా బెనర్జీను, ఫస్ట్ ఆ లిస్టు మొత్తం ఫైనల్ చేయి, నెక్స్ట్ డే 5 గంటల వరకు సాయంత్రం 5 గంటల వరకు లిస్టు మొత్తం వాళ్ళ చేతిలో పడాలా. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది వాళ్ళని తీసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళని కొత్తగా పెట్టుకుని ట్రైన్ చేసుకోవాలా, వాళ్ళు డిసైడ్ చేసుకుంటుంది. నువ్వు మొత్తం లిస్టు మొత్తం ఇవ్వాలా అని చెప్పి నువ్వు లిస్ట్ ఇవ్వవు, లిస్ట్ ఇచ్చుడు కాదు, లిస్ట్ ఇచ్చి మనుషులను ఇవ్వకుండా పని చేయాలని అంటావు, పని చేసినాక డిలీషన్ అని అంటావు. ఇది ఎక్కడ ఈ సంబంధం రాబోయే నాకు ఒక మాట చెప్పును, మాట్లాడడానికి సిగ్గుగా ఉండాలి కదా మనకు. మళ్ళీ దాని తర్వాత వాట్సాప్ ఫార్వర్డ్ అని చెప్పి మాట్లాడుతుంది. నువ్వు ముస్లిం ఫార్వర్డ్ ముఖ్యమంత్రివా, ఓ మాట అడుగుతున్నా, ముస్లిం ఫార్వర్డ్ ముఖ్యమంత్రివా అని అడుగుతున్నా నేను. ఎంతసేపు మీ నోట్లకైనా ముస్లిం అనేది వచ్చింది తప్ప నేను సెక్యులర్ ముఖ్యమంత్రి అని మాట్లాడినావా? చొరబాటుదారులకు నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అని అంటే ఇలా సిగ్గుచేటు దేశంలో. నేను ఇల్లీగల్ అని అంటలేను, సిగ్గుచేటు అని అంటున్నా. ప్రజాపాలన విడిచిపెట్టిన చొరబాటుదారుల కోసం వచ్చినావు చూడు. మిగతా దేశాలలో ఎలా కొడుతున్నారు రా నాయన. వెస్ట్ బెంగాల్ డీజీపీకి సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. ఏమన్నా నువ్వు ఆఫీసర్లు వస్తే ఎట్లా వస్తారో చూస్తానన్న ధమ్కీలు ఇచ్చింది మమతా బెనర్జీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని సుప్రీంకోర్టుకు పోయినావా మనం? నేను తీర్పు వచ్చేదాకా ఆగినా, నేను అదే రోజు ఉతుకుదాం అనుకున్నా మమతా బెనర్జీని. గంట కూడా ఫరక్ పడదు, ఐఎమ్ కాన్స్టిట్యూషనల్. సిబిఐ ఆఫీసర్లకు ధమ్కీలు ఇచ్చిండ్రు, అలా నిలగొట్టిండ్రు. ఆఫీసర్లు ఎవడొస్తారో చూస్తా, ఎలక్షన్లు అయినాక ఇంకోటి మాట్లాడతా. ఇట్లాంటి ధమ్కీలు మాట్లాడుతున్నప్పుడు ఆ డీజీపీ అనేటువంటి ఏం చేస్తున్నాడు? సిగ్గుండాలా డీజీపీకి, వెస్ట్ బెంగాల్ డీజీపీకి సిగ్గుండాలా. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ప్రభుత్వాలకు చేయాలనంటే, సపోర్ట్ చేయాలనంటే ఇవి సిగ్గుశరం లేని జీవితాలా కదా ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో చెప్పుడు నాకు ఒకసారి. డీజీపీ సొంతంగా అఫిడవిట్ ఇవ్వాలా, గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది, లేకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిక జారీ చేసింది ఎవరు? సుప్రీంకోర్టు.